వెల్కమ్ టు టీజీ5. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. పోలీసుల తనిఖీలలో 92 కేజీల గంజాయి స్వాధీనం. సర్పంచ్ వార్డు సభ్యులుగా గెలవడమే నిజమైన ప్రతిభ. హైదరాబాద్లో నూతన 200 యాదవ సర్పంచులకు ఘనంగా సన్మానం. ఘనంగా గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల డబ్బు ఎప్పుడు? స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనంగా నివేదనం. బీబీజీ రామ్జీ చట్టం ఉపాధి హామీ పథకాలలో పారదర్శకతకు కొత్త మోడల్. సంక్రాంతి వేడుకల్లో రంగులు కలలతో ప్రత్యేకంగా కనిపించే ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. సింగరేణి కాలనీ ఉభయ సింగరేణి గుడిసెలలో మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి ప్రాంగణాన్ని అందాల జ్యోతితో నింపారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు భారీ స్పందన వచ్చింది. సంక్రాంతి సందర్భంగా సింగరేణి కాలనీ ఉభయ సింగరేణి గుడిసెలలో ముగ్గుల పోటీలతో శోభకర వాతావరణం ఏర్పడింది. రంగురంగుల అలంకరణలు, ఆడపడుచుల ప్రతిభతో లోగిళ్లు కాంతులతో నింపబడ్డాయి. వాకిలిలోని అందమైన రంగవల్లిక చూడగానే హరివిల్లును తలపిస్తుంది. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో భాగంగా భోగి, మకర సంక్రాంతి, కన్మ పండుగలకు ప్రత్యేక తాక్తికాలు చేర్చబడ్డాయి. మహిళలు సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ముగ్గులు వేసి తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు మొదటి, రెండో, మూడో బహుమతులను ప్రదానం చేయబడ్డాయి. ఈ పోటీల ఉద్దేశం తెలుగు సంప్రదాయాలను, సంస్కృతిని పిల్లలు, యువతకు చూపించడం, ముగ్గుల ప్రత్యేకతను ప్రదర్శించడం అని నిర్వాహకులు తెలిపారు. భాగంగా పాల్గొన్న మహిళలు ముగ్గులలోని ప్రతిభ చూపించే అవకాశం లభించడం సంతోషంగా ఉంది అని వ్యక్తం చేశారు. ఈరోజు సింగరేణి కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో 12 మంది పాల్గొనడం జరిగింది. సంక్రాంతి పండుగ అనగానే మహిళలందరికీ ఒక ఉత్సాహమైన పండుగ, చాలా ముగ్గుల పండుగ. కలర్లతోటి కూడా ముగ్గులు వేసుకొని ప్రతి ఆడపిల్లలు కూడా ఇంటికి వచ్చే పండుగ. పాడి పంటలు కూడా ఇంటికి వచ్చేది ఈ సంక్రాంతి అంటేనే పాడి పంటలు కూడా వస్తాయి. వ్యవసాయం అంటే ఒడ్లు కానివ్వండి, వ్యవసాయం సంబంధించినవి కూడా ఇంటికి ఇప్పుడే వస్తుంటాయి. కాబట్టి ఈ పండుగను చాలా గొప్పగా చేసుకుంటారు తెలంగాణలో. ఆ సందర్భంగానే 14, 15, 16 సంక్రాంతి పండుగ సందర్భంగా సింగరేణి కాలనీలో ముగ్గులు పెట్టాలన్నాగా వెంటనే ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా చాలా చక్కగా వేయడం జరిగింది. సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఆడపిల్లకు కూడా పుట్టింటికి వెళ్ళాలనేటువంటి ఒక ఆతృత, వెళ్ళి వాళ్ళ అంటే తల్లిదండ్రులతో గడపటమే కాకుండా వాళ్ళకు ఉండేటువంటి మంచి చెడ్డ గతంలో చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత అసలు ఆ పల్లెల్లో ఉండేటువంటి ఆ యొక్క సంస్కృతి కానివ్వండి, ఆ సృజనాత్మకత కానివ్వండి ఎక్కడ కనిపించట్లేదు. అందుకోసం ఏదో వెళ్తున్నారు, కానీ ఏంటంటే అంత ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది మంది. మనం ఇప్పుడు మెయిన్గా భారత జాతీయ మహిళా సమాఖ్యగా మహిళల్ని వాళ్ళలో ఉండేటువంటి ఒక కళాత్మకమైనటువంటి టాలెంట్ను బయటకు తీయాలనేటువంటి ఉద్దేశంతో గత చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య తరఫున అన్ని ఏరియాల్లో ఇలాంటి అంటే పోటీలు నిర్వహిస్తూ ఉంటాము. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలో భాగంగా భారీగా గంజాయిని తరలిస్తున్న హ్యుందాయ్ కారు, డీసీఎం వాహనం స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేసి పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వద్ద సొసైటీ పోలీసులు భారీగా గంజాయి పట్టివేత చేశారు. పోలీసుల వాహన తనిఖీలలో హ్యుందాయ్ కారు మరియు మహారాష్ట్రకు చెందిన డీసీఎం వాహనంలో 92 కేజీల గంజాయి, 11,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒరిస్సా నుండి మహారాష్ట్ర సోలాపూర్ కు తరలిస్తున్నట్టు గుర్తించారు. నిందితులు సచిన్, గంగారం, మహేష్, విజయ్ అనే 3 అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను పటాన్చెరు పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఈ ఘన విజయం సాంఘిక భద్రతకు పోలీసుల కృషిని చాటుతోంది. మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోడుప్పల్ ఫెడరేషన్ అధ్యక్షులు రాపోలు రాములు అధ్యక్షతన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని క్యాలెండర్ ను ఆవిష్కరించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. క్యాలెండర్ ను ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ బోడుప్పల్ సమస్యలపై చర్చించామన్నారు. వాటిని పరిష్కరించడానికి ముందుకు వెళ్తామని దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫెడరల్ అధ్యక్షులు రాపోలు రాములు గత శతాబ్ద కాలంగా బోడుప్పల్లోని వివిధ సమస్యలపై ఫెడరేషన్ పోరాడి పరిష్కారాలను
సాధించినట్టు తెలిపారు. ఇకపై ఏ సమస్యలు ఉన్నా ప్రజల తరపున ఫెడరేషన్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలానికి చెందిన ఫెడరేషన్ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఫెడరేషన్ అధ్యక్షుడు రాపోల్ రాములు గారి అధ్యక్షతన ఏదైతే నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకి నన్ను పిలిచి నాతో పాటుగా కిషోర్ గారు, యాదగిరి గారు, చీరాల నరసింహ గారు మరి వీళ్ళందరినీ కూడా పిలిచి మా క్యాలెండర్ని ఇనాగ్రేషన్ సంతోషంగా ఉంది. దానికి ఈరోజు చాలా సంతోషం. అదేవిధంగా మా గ్రామం విషయం కూడా చాలా చక్కగా చర్చించుకున్నాం. ఈ మున్సిపాలిటీలో ఈ గ్రామంలో అభివృద్ధికి తోడ్పడ్డటువంటి సంక్షేమ సంఘం ఫెడరేషన్ ఏదైతే ఏర్పాటు చేసుకుందో ఆ ఫెడరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాలెండర్ కార్యక్రమం, దానితో పాటు ఈ గ్రామంలో ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నటువంటి ఫెడరేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపాం. దాంతోపాటు అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు, కిషోర్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు అబ్రహాం లింకన్, మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, గడ్డరి యాదగిరి గారు, మా వెంకటరావు సార్, వీళ్ళందరూ కూడా మరి మా కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒక సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసినటువంటి సంస్థ ఫెడరేషన్. అది ఎప్పుడు కూడా ఈ ప్రాంత సమస్యల కోసం మాత్రమే ఉద్యమించింది, ప్రశ్నించింది, గల్లబట్టింది, బయటికి నెట్టేసింది. ఎందుకు ఇంట్లో మా స్వార్థం ఏం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేమందరం కూడా లెటస్ క్వశ్చన్ అని పెట్టుకున్నాం. లెటస్ ప్రశ్నిద్దాం. ఎవరిని ప్రశ్నిస్తారు? ఏ అధికారి అయితే పనిచేస్తలేడో అధికారిని ప్రశ్నిస్తాం. ఏ నాయకుడు అయితే ఓట్లు వేసుకొని గెలిచి నేను మీకు అందరూ సహాయపడతానని చెప్పిండో ఆయన సహాయపడకపోతే ఆయన గల్ల పట్టుకోవడానికి కూడా ఫెడరేషన్ నిలబడ్డది. అట్లా అనేక మంది నాయకులతో ఢీకొన్నాం, అనేక కేసులు ఎదుర్కొన్నాం, అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు మేము రెడీగా ఉన్నాం. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి ఒక మహనీయుని సూక్తిని తీసుకొని మేమందరం కూడా మహనీయుల బాటలో నడుస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా భగత్ సింగ్, గౌతమ బుద్ధుడు, ఇట్లాంటి నాయకుల యొక్క ఆదర్శాలను తీసుకొని ఫెడరేషన్ ముందుకు పోతా ఉంది. ఎవరికి తల వంచదు, తల దించదు. ఫెడరేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరి ముందు మోకరిల్లేటువంటి పరిస్థితి మన ఫెడరేషన్ కల్పించదు. ఇక తల ఎత్తుకొని తిరిగి ఫెడరేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తల ఎత్తుకొని తిరిగి మేము ఇట్లా పనిచేసినందుకు గర్వంగా ఉంది అని చెప్పుకునే విధంగా వారి పేరును మనము ముందడికి తీసుకుపోతా ఉన్నాము. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుర్మ సర్పంచ్ల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. కుర్మ యువ చైతన్య సమితి తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కుర్మ సర్పంచ్లను ఘనంగా సన్మానిస్తూ ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే ఎంపీగా గెలవడం కంటే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలవడమే నిజమైన ప్రతిభ అని వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కుర్మలు ఐక్యంగా ఉంటే రాజకీయాల్లో ముందుకు రాగలుగుతారని, అభివృద్ధిని సాధించగలుగుతారని చెప్పారు. ఏ సంఘాల్లోనైనా యువతకు ముఖ్యమైన పాత్ర ఉందని, ఏ విషయంలోనైనా రాజీ పడకుండా ముందుకు రావాలని, ప్రజల మధ్యలో ఉన్నవారే నిజమైన గెలుపును సాధిస్తారని వివరించారు. మరియు గెలుపు మన తప్పులను కప్పిపుచ్చే విధంగా ఉంటుందని, ఓటమి మన తప్పులను బయటకు చూపుతుందని చెప్పారు. కుర్మలారా, ఏ పార్టీలో ఉన్నా అధైర్యపడకుండా గెలుపు కోసం ముందుకు సాగాలని ఎంపీ సూచించారు. సర్పంచ్ గెలవడం చాలా కష్టం, వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం. మీరు ఏ ఊరినా తీసుకోండి, రసవత్తరంగా సాగే ఎన్నికలు ఏమంటే ఉత్కంఠగా సాగే ఎన్నికలు ఏమంటే సర్పంచ్ ఎన్నికలు ఉంటాడు. ఆ ఒక్క ఊళ్ళే ఆ ఒక్క సర్పంచ్ పొద్దునప్పుడు ఎవరు దొరుకుతాడు, రాత్రిపూట ఎవరు దొరుకుతాడు, మధ్యాహ్నప్పుడు ఎవరు దొరుకుతాడు, ఎవరికి ఎంత మసక కొట్టాలి, ఎవరికి ఎంత కన్వీన్స్ చేసుకోవాలి, ఎంత కష్టం ఉంటుంది. ఎమ్మెల్యే అంటే చక్కగా అతడు ఊళ్ళో అందరు మీరే జమ చేస్తే ఇంత ఉపన్యాసం పోతాడు. కానీ సర్పంచ్ అట్లా కాదు, వార్డు మెంబర్ అట్లా కాదు. ఒక గంట గొప్ప స్క్రీనింగ్ తర్వాత వచ్చేవాళ్ళు సర్పంచులు. చాలా సంతోషం.
ఎందుకంటే ఎక్కడ యువత ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. కాబట్టి యువశక్తి ఏ సంస్థకైనా చాలా అవసరం. అందుకని కుటుంబ యువ చైతన్య సమితి పెట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి శక్తిగా మార్చాలని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తాను. అనేక మంది యువకులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ ఒక దిశలో తీసుకెళ్తే సరైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఇప్పుడు కొంతవరకు మేలు జరిగింది, కానీ ఇంకా కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అంటే కులంలో కూడా విభజనలు వస్తున్నాయి. పార్టీలు ఏమైనా ఉండొచ్చు అన్న, పార్టీలు ఏమైనా ఉండొచ్చు, కానీ కులానికి వచ్చినప్పుడు మాత్రం కులాన్ని నమ్ముకొని ఉండాల్సిన అవసరం ఉంది. కురువోళ్ళు అంటే విద్యాపరంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆర్థికంగా చాలా బలమైన వాళ్ళు కురువోళ్ళు, చాలా బలమైన వాళ్ళు. ఆర్థికంగా చూస్తే మూటలు ఇంట్లో కట్టి పెట్టుకుంటారు, కానీ రాజకీయంగా ఎదగాలి లేకపోతే విద్యాపరంగా ముందుకు రావాలనే ఆలోచన లేకపోవడమే మనకున్న లోపం. గట్కేసర్ రెవెన్యూ పరిధిలోని ఏకశిలా వెంచర్, వెంకటాద్రి వెంచర్ల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. వెంకటాద్రి టౌన్షిప్ యజమాని వెంకటేశ్వర తార్నాకలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన స్థానాన్ని వివరించారు. వెంకటాద్రి టౌన్షిప్ లేఅవుట్ ను పారదర్శకంగా ముందుకు తీసుకువచ్చామని, కానీ కొంతమంది పక్క వెంచర్ వాళ్ళు అనవసరంగా అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. అన్ని సరైన పత్రాలు తన వద్ద ఉన్నాయని మరియు పక్క వెంచర్ హద్దులను వారు చూసుకోలేక వెంకటాద్రి టౌన్షిప్ లోకి వచ్చే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఎంపీ ఈటెల రాజేందర్ టైం ఇస్తే అన్ని విషయాలను వివరించడానికి, తన వద్ద ఉన్న పత్రాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. వచ్చిన తర్వాత ఈ జుబేర్ అక్రము, శివారెడ్డి, ఆ సామిరెడ్డి అనే వాళ్ళు మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఇద్దరు ఒకే రోజు 2023లో ఇంజక్షన్ తీసుకున్నారు. 2511 of 23 శివారెడ్డి అండ్ సామిరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో యాదవులు ఘన విజయాన్ని కోరుతూ హైదరాబాద్ నాచారంలో ఏఎన్ఆర్ గార్డెన్ లో యాదవ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. యాదవ సంఘం నాయకుడు అనిల్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో యాదవులు ఘన విజయం సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు. నూతన సర్పంచ్లను సన్మానించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పదసాని శ్రీనివాస్ యాదవ్ భవిష్యత్తులో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఉపయోగించి ఘన విజయం సాధించాలని సూచించారు. వారి మాటల ప్రకారం నూతన సర్పంచ్లు నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలని, అన్ని సమస్యలకు సమాధానాలను ఇచ్చి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు, పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మొదట మధ్యాహ్నం ఉదయం 2:30 గంటలకు ఆ దేవాలయాన్ని ఓపెన్ చేసేది కూడా యాదవులే. దాన్ని గొల్ల వినాశి అంటారు. అదేవిధంగా ఈ రోజు గొల్ల మండపం తిరుమల దేవస్థానం ఎదుర్కొనేటువంటి ఏదైతే మండపం దగ్గర దీపం ముట్టిస్తారో ఆ దీపం, ఆ గొల్ల మండపం మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మండపాన్ని మరి కట్టడం జరిగింది. మన యాదవుల చరిత్ర చెప్తే మహాభారతం అంత చరిత్ర ఉంది. మహాభారతం అంత చరిత్ర ఉంది. ఈ దేశంలో యాదవులు లేకపోతే ఏ రాజకీయ వ్యవస్థ కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన హక్కులని ఎవరి భిక్ష పడుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాయల్గా మన జాతి ఉన్నది. మన జాతి చిన్న జాతి కాదు. ఈ రోజు మన పాపులేషన్ ఈ రాష్ట్రంలో చిన్నది కాదు. దగ్గర 50 లక్షల మంది ఉన్నటువంటి జాతి మనది. మరి ఈ జాతిని మేల్కొల్పి తప్పకుండా పెద్దలను గౌరవించండి. అదేవిధంగా యువకులు కూడా ఏకతాటిపై ముందుండవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ దేశంలో నీతి నిజాయితీ, యాదవులకు ఉన్నంత నీతి నిజాయితీ ఎవరికి లేని దేశం అండి. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన హైదరాబాద్ లో మనం ఇంకా ఇన్వడింప చేయాలంటే అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నటువంటి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు మైనార్టీ నాయకులు షకీల్ ఆయన అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా షకీల్ ఆధ్వర్యంలో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేసి అమీన్పూర్లోని అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వచ్చి ఆపదలో ఉన్న వారికి ఆదుకునే గొప్ప మనసున్న మనిషి గూడెం మధుసూదన్ రెడ్డి అని కొనియాడారు. మన మదన్న జన్మదినం పురస్కరించుకొని మన పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు మరి యువకులు మరి వాళ్ళ యువజన బృందం మరి విక్రమ్ గారి ఆధ్వర్యంలో సోయల్ వీరందరూ కూడా కలిసి మరి రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి కేక్ కటింగు మరి మదన్న పేరు మీద ఈరోజు అన్నదానము మరి దర్గానందు ప్రేయరు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మదన్న తిరుపతికి వెళ్ళినందున మరి ఆయన యువకులకు ఆదర్శం. మదన్న మరి మన పటాన్చెరు నియోజకవర్గంలోనే మదన్న అంటే ఓ ప్రత్యేక అభిమానం ఉంది. మరి యువకులకు అందరికి కూడా ఆదర్శం. అన్న అంటే నేనున్నా అనే మదన్న ఈరోజు ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి మదన్న ఈరోజు ఎందుకంటే ఎవరికి ఏ ఆపద ఉన్నా పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది కానీ ఏదున్నా కానీ ఒక శుభకార్యం కానీ ఇంట్లో కానీ నేనున్నా అనేసి మరి ఈరోజు మదన్న ముందుండి వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉన్నారు. ఆ అభిమానంతో ఈరోజు యువకులందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడిదక్కడ ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమంలో ఇక్కడ మన విక్రమ్ రెడ్డి గారు, మా మిత్ర బృందమైనటువంటి ధనరాజ్ గౌడు, రాజు, సూర్యప్రకాష్ గారు, సాగర్ గారు, మరి లడ్డు షకీల్ గారు, జీవన్ గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఈరోజు వివేకానంద జయంతి, ఆ రోజే మదన్న జయంతి కూడా ఉండడం కూడా మా అదృష్టం. మరి అందరూ కూడా మనం కూడా పెద్ద ఎత్తున ఈ పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యవహరిస్తూ థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన 1000 కోట్ల రూపాయలు జమ ఎప్పుడు అవుతుందన్న ప్రశ్నతో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ మీడియా ముందు నిలిచారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 40 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు వచ్చి సెల్ఫీలు, ఫోటోలు దిగినప్పటి వరకు జీవో ప్రకటించడం తప్ప ఏవీ ఉపయుక్తంగా అందించలేదని విమర్శించారు. అలాగే ఇలాంటి ముఖ్యమంత్రి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందలేదని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల వల్ల రోజుకో విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. వీటిని సమాధానంగా ప్రభుత్వ తీరును సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వామి చిత్రపటానికి పూలమాలలు అర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో విబిజి రామ్జీ ప్రారంభించారు. ప్రధానంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ యాక్ట్ 2025పై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ విబిజి రామ్జీ యాక్ట్ 2025 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యమని, ఈ ఉపాధి హామీ డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా కూలీ అకౌంట్లకు నేరుగా జమ చేయబడతాయని, దోపిడీని అరకట్టడానికి సక్రమమైన సోషల్ ఆడిట్, జియో ట్యాగింగ్, పారదర్శక వ్యవస్థ అమలు చేసిందని చెప్పారు. రాష్ట్రాల అధికారాలను మించిన కేంద్రం భారం తీసుకోదు. సీజన్ అమలు సమయం, షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ఈ పథకం కేవలం గుంతలు తవ్వే పని కాదు, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ వేతనాల్లో సౌలభ్యం కలిగించే చట్టబద్ధమైన పథకం. ఎంఐఎం పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఈ దేశానికి హిజాబ్ ధరించేటువంటి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు. మరి ఈ దేశంలో ఇప్పటికే అనేక సార్లు మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా రాష్ట్రపతులయ్యారు.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు ఓవైసీ స్టేట్మెంట్ ఏది ఉందో ప్రజలను విభజించే విధంగా, మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆయన అడుగుతా ఉన్నాను, మీరు పాకిస్తాన్కి వెళ్ళి, బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక హిందువు, ఒక బొట్టు పెట్టుకునేటువంటి హిందువు అక్కడ ప్రధానమంత్రి చేయగలుగుతామా, చేయాలని డిమాండ్ చేస్తారని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా మాట్లాడడం ఏదైతే ఉన్నదో ప్రజలను విభజించే చర్య. దీన్ని మరి దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా కుట్ర జరుగుతూ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఏ రకంగా అయింది, మన దేశం నుంచి విడిపోయినటువంటి వాళ్ళు, మన దేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి ఉంది, ఏ రకంగా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో హిందువులు లేకుంటేనే మొత్తం చేసేశారు. కొద్దిపాటి హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఏ రకంగా హిందువులను హత్యాకాండ కొనసాగిస్తున్నారో, దౌర్జన్యం చేస్తూ ఉన్నారో మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో హిందువులు మెజార్టీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండదు. ఇక్కడ హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ఎవరికి రక్షణ ఉండదు. బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా భారతదేశానికి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మరి ఆ రకంగా వ్యవస్థను మరి ఈయన కోరుకుంటున్నాడా ఎంఐఎం నాయకుడు, నేను అడుగుతా ఉన్నాను. మతాల పేరు మీద మరి ఈరోజు రాజకీయాలు నడవవు. ఈరోజు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. కాబట్టి దేశ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. కానీ ఈ రకంగా మరి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని మరి ప్రజలు విభజించేటువంటి ప్రయత్నం హైదరాబాద్లో ఏ రకంగా చేస్తాడో మనకి తెలుసు. పాతపట్నంలో ఎన్ని వందల బస్తీలను, దళితులు, గిరిజనులు ఉండేటువంటి బస్తీలను ఎంఐఎం పార్టీ దౌర్జన్యం చేసి ఖాళీ చేయించి ఆస్తులు ఆక్రమించుకుందో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. తిగలకుంట కానీ, రాచెరు కట్ట కానీ అనేక బస్తీలు. మరి ఈరోజు మరి ఆయన ఈ రకంగా డిమాండ్ చేస్తూ దేశంలో ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు భారతదేశంలో రావాలని మరి అసదుద్దీన్ ఓవైసీ కోరుకోవడం ఏదైతున్నదో ఇది దేశ సంబంధించినటువంటి మరి ప్రజలను భయపెట్టించే చర్య అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఇంకొక విషయము 26/11లో ట్రంప్ వెళ్ళి వెనిజులా అధ్యక్షులను తీసుకొచ్చారు. మోడీకి దమ్ము ఉంటే 26/11 వాళ్ళని పాకిస్తాన్కి వెళ్ళి తీసుకురావాలనే కామెంట్ కూడా చేశారు ప్రధానంగా. అవి అవగాహన లేకుండా దుందుడుకు మాటలు మాట్లాడము అసదుద్దీన్ ఓవైసీకి అలవాటు. ఎప్పుడు ఏం చేయాలో మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని, ఎన్డీఏ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి గతంలో చేసి చూపించింది. మాకు ఓవైసీ సలహాలు, సూచనలు అవసరం లేదు. సర్జికల్ స్ట్రైక్ పేరు మీద భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను తుదముట్టించి ఆ స్థావరాలను ధ్వంసం చేసి సగౌరవంగా భారత గడ్డ మీదకి వచ్చినటువంటి చరిత్ర భారత సైనికులది. మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. మరి అది ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన విమానాలు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత గడ్డ మీద కూర్చొని మరి ఏ రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఉగ్రవాదులను మట్టి పెట్టించినటువంటి చరిత్ర మాకున్నది. కాబట్టి ఏం చేయాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు. అవసరం అనుకున్నప్పుడు, దేశానికి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ముందు మా దేశం అభివృద్ధి చేసుకోవాలి. ఈ దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలి. దేశంలో పేదరికం పోవాలి. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. దేశంలో మౌలిక వసతులు కలవాలి, పెరగాలి. ఆ దినాన్ని ఈరోజు దృష్టి కేంద్రీకరిస్తున్నాం. దాంతోపాటు దేశ రక్షణ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాల చర్యలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది. మాకు ఈ రకమైనటువంటి ఒక పచ్చి మతోన్మాద పార్టీకి నాయకుడుగా, రజాకర్ల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ నాయకుడి యొక్క సలహాలు మా ప్రభుత్వానికి, మా ప్రధానమంత్రికి అవసరం లేదు. సార్, మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో గుర్తుంటుందా? ఇందాక చెప్తారా?
వీబీజీ రామ్జీ చట్టం దేశవ్యాప్తంగా పేదల కోసం పారదర్శకతను ప్రతీకగా మారిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ వర్క్షాప్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ భారతదేశంలో ఉపాధి హామీ పథకాలు 1960 నుండి ఉన్నప్పటికీ పాత పథకాలు అనేక లోపాలు, లీకేజీలు, అవినీతితో పేద ప్రజలకు న్యాయం చేయలేదని తెలిపారు. ఇలాంటి లోపాలను సరిదిద్దేందుకు పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆధునిక సాంకేతికతో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన స్పష్టం చేశారు. రామచంద్రరావు 2047 నాటికి భారత్ వికసిత్ భారత్ గా మారే దిశలో ఉన్నదని, దీన్ని సాధించడానికి పాత ఉపాధి పథకాల్లో మార్పులు తప్పనిసరి అని పేర్కొన్నారు. జాతీయ కార్యదర్శి ధన్ఖడ్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ జీ తివారీ గారు, మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి గారు, బస్వా లక్ష్మణసింహ గారు, మన किसान मोर्चा अध्यक्ष और नरेंद्र मोदी जी की सरकार को बदनाम करने की जनता में कोशिश कर रहे हैं. जो आरोप वो लगा रहे हैं उनको विकसित भारत అనేది మన స్వప్నం. భారతదేశము మన ఒక ప్రపంచంలోనే ఒక ఎదిగిన దేశంగా, ఒక అభివృద్ధి చెందిన దేశం కింద మనం అందరం కూడా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో అందరం కలిసి పనిచేస్తాం. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశము గతంలో 2014 కన్నా ముందు ఎక్కడో 11, 12 స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని ఈరోజు 4వ స్థానంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వేగంతో తిరుగుతున్న ఆర్థిక దేశం కింద, ఒక సంస్థ కింద ఈరోజు మనం భారతదేశాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే మనం 3వ స్థానంలో ఉంటాం. మరి త్వరలో ప్లేస్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువైపు మనం లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోయి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసుల తనిఖీలలో 92 కేజీల గంజాయి స్వాధీనం. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలవడమే నిజమైన ప్రతిభ. హైదరాబాద్ లో నూతన 200 యాదవ సర్పంచ్లకు ఘనంగా సన్మానం. ఘనంగా గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల డబ్బు ఎప్పుడు? స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనంగా నివేదనం. వీబీజీ రామ్జీ చట్టం ఉపాధి హామీ పథకాలలో పారదర్శకతకు కొత్త మోడల్. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.